సిద్ధులగుట్ట అంటారు. సిద్ధేశ్వర స్వామి స్వయంభుగా వెలిసినటువంటి క్షేత్రం. ప్రకృతి రమణీయత మధ్యలో ఉండేటువంటి ఈ శైవ క్షేత్రానికి సిద్ధులగుట్ట అనేటువంటి పేరు. దీన్ని కొడవటూరు అని కూడా అంటారు. చాలా మహిమాన్వితమైనటువంటి స్వామివారు ఇక్కడ మా తల్లిగారింటికి ఇలవేల్పుగా ఉన్నారు. కోటవారి ఇలవేల్పోయినటువంటి ఈ సిద్ధులగుట్టకి ఈరోజు దర్శనార్థం రావడం చాలా అంటే ఎప్పటి జ్ఞాపకాలు, గత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. ఇలా సత్రాలు ఉండడం, సత్రాలలో బస చేయడం, యాత్రికులు ఇక్కడ కోతులు, విపరీతంగా కోతులు ఉంటాయి. మర్కటాలు ఎలా ఉంటాయంటే, అందుకే అంటారు కదా బ్రహ్మచారి శతమర్కట అంటారు. అలా ఈ మర్కటాల దగ్గర కొబ్బరికాయలు మనం కొట్టిన తర్వాత వాటిని చేతులలో నుండే లాక్కొని వెళ్తూ ఉంటాయి. ఈ సిద్ధేశ్వర స్వామిని దర్శించుకోవడం అందరికీ కూడా చాలా ఆనందదాయకం. చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి నడుమ వెలిసినటువంటి ఈ సిద్ధేశ్వర స్వామికి అందరి తరపున ఒకసారి నమస్సులు.